ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెల్లో తడపుట్టిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఆ రెండు పార్టీలు ఓరలేకపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరుష పదజాలం మీద ఎన్నికల సంఘానికి 8 ఫిర్యాదులు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఈసీ పనిచేయకపోతే బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులపై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన, మతాల పట్ల ఒకరి పట్ల ఒకరికి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బండ బూతులు తిడుతున్నా, వాళ్ళ సోషల్ మీడియా అనేది ఇంకా దారుణం. బీజేపీ ఫర్ ఇండియా అని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది. అందులో మొత్తం ముస్లిం సోదరులందరి మీద విషం చిమ్ముతూ విషం జల్లుతూ డైరెక్ట్ గా వాళ్ళ సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క చర్య లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచి పెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్ కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈరోజు వరకు మోడీ గారి మీద చర్యలు తీసుకోవడం వేరు, అంత ధైర్యం ఎట్లాగూ లేదు. కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని? మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు, ఈరోజు చివరికి